వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈరోజు మనం ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పార్ట్ 3 చూద్దామండి. పేపర్ 3. సో ఓన్లీ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ దీనిలో ఉంటాయి. సో ఇది వచ్చేసి మా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇందులో మీకు ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. సో జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్, ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ డబుల్ డెన్సిటీ 3.5 inches floppy disk is. సో డబుల్ డెన్సిటీ 3.5 inches ఫ్లాపీ డిస్క్ యొక్క నిల్వ సామర్థ్యం, స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1.44 MB దీని యొక్క ఫ్లాపీ డిస్క్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ. ఓన్లీ 3.5 inches సైజ్ సంబంధించి స్టోరేజ్ కెపాసిటీ 1.44 MB అయితే 5.25 inches కి సంబంధించిన ఫ్లాపీ డిస్క్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 360 కిలోబైట్స్. ఓకే, సో మనకి ఫస్ట్ ఈ ఫ్లాపీ డిస్క్ అనేది మొట్టమొదటిసారిగా IBM కంపెనీ దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది. అది కూడా 1971లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. So next question, which of the following is the process whereby organisms better adapted to their environment tend to survive and produce more offspring? సో క్రింది వాటిలో ఏ జీవులు తమ వాతావరణానికి బాగా అనుగుణంగా ఉంటాయి అండ్ అవి ఎక్కువ కాలం సాగించి ఎక్కువ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి? సో ఏ వాతావరణానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే ఇది న్యాచురల్ సెలెక్షన్ అండి. సో నెక్స్ట్ వన్, ఆఫ్టర్ లీవింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ in 1939 సుభాష్ చంద్రబోస్ ఫార్మ్డ్. సో 1939లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని విడిచిపెట్టిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఏ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫార్వర్డ్ బ్లాక్, రైట్. సో ఫార్వర్డ్ బ్లాక్ ని సుభాష్ చంద్రబోస్ 1939లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ స్వరాజ్ పార్టీ. సో స్వరాజ్ పార్టీని 1923లో స్థాపించారు. ఎవరు స్థాపించారు? మనకి చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, వీళ్ళిద్దరూ స్వరాజ్ పార్టీ స్థాపకులు. నెక్స్ట్ సోషలిస్ట్ పార్టీ, ఇది 1934లో స్థాపించడం జరిగింది. దీనికి చాలా మంది ఉన్నారు. సో అందులో మెయిన్ గా జయప్రకాష్ నారాయణ్, అలాగే రామ్ మనోహర్ లోహియా, సో ఇంకా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ గదర్ పార్టీ. సో గదర్ పార్టీ యొక్క మెయిన్ ఫౌండర్ అధ్యక్షుడు ఎవరు అంటే మనకి సోహాన్ సింగ్ బకానా. అలాగే కో ఫౌండర్ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, లాల్ హర్దయాల్. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ గదర్ పార్టీని స్థాపించడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ అక్యూట్ వైరల్ డిసీజ్ ఆఫ్ యానిమల్స్ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ బై ద బైట్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్? సో క్రింది వాటిలో జంతువుల యొక్క తీవ్రమైనటువంటి వైరల్ వ్యాధి అండ్ ఏ వైరస్ సోకిన జంతువు దాని యొక్క కాటు ద్వారా మానవులకి వ్యాపించడం జరుగుతుంది? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? సో ఇక్కడ ఉన్న వాటి అన్నిట్లో చూసుకుంటే వైరస్ ద్వారా వ్యాప్తి చెందేది మనకి, అది కూడా కరిచిన తర్వాత వచ్చేటటువంటి వ్యాధి అది. సో అది వచ్చేసి ర్యాబీస్ వ్యాధి. ఓకే, సో ర్యాబీస్ వ్యాధి. సో ఇది మనకి వైరల్ డిసీజ్. అలాగే మమ్స్ అనే వ్యాధి కూడా మనకి వైరల్ డిసీజే, వైరస్ ద్వారా వస్తుంది. అండ్ నెక్స్ట్ హీమోఫీలియా అంటే ఇది మనకి ఒక వారసత్వంగా వచ్చేటటువంటి ఒక వ్యాధి. ఇది రక్తం గడ్డకట్టేటటువంటి సామర్థ్యాన్ని ఇది కోల్పోతుంది అనమాట. ఏదైనా వాళ్ళు ఇంజురీ అయ్యారనుకోండి, ఇంజురీ అయిన వెంటనే వాళ్ళకి గాయం తగిలిన వెంటనే రక్తం అనేది అలా ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎంతసేపటికి కూడా స్టాప్ అవ్వదు, రైట్. సో ఆ వ్యాధిని ఏమంటారు అంటే హీమోఫీలియా అంటారు. ఓకే, సో మమ్స్ అనేటటువంటి వైరస్ ద్వారానే ఈ గవద బిళ్ళల వ్యాధి వస్తుంది, రైట్. సో నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఇండియన్ మెన్స్ వాటర్ పోలో టీమ్ విన్ ఏ గోల్డ్ మెడల్ ఎట్ ఏషియన్ గేమ్స్? ఏ సంవత్సరంలో ఆసియా క్రీడల్లో భారత పురుషుల యొక్క వాటర్ పోలో జట్టు బంగారు పథకం సాధించడం జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి మనకి 1951లో సాధించారు గోల్డ్ పథకము. ఆ తర్వాత 1970లో కూడా సిల్వర్ మెడల్ అనేది ఆసియా గేమ్స్ లో సాధించడం జరిగింది వాటర్ పోలో జట్టు. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ పాసెస్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్? సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది అంటే కర్కాటక రేఖ అనేది మనకి కింద ఉన్నటువంటి ఏ రాష్ట్రం నుంచి పాస్ అవ్వదు, వెళ్ళదు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి అంటే, సో కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఫస్ట్ మనం అది తెలుసుకుంటే దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకి
మొత్తం మన ఇండియాలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది, 8 స్టేట్స్ గుండా. సో అవేంటివి? గుజరాత్, రాజస్థాన్, మణి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండ్ నెక్స్ట్ వన్ జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ త్రిపుర, లాస్ట్ మిజోరాం. సో ఈ 8 స్టేట్స్ గుండా మనకి కర్కాటక రేఖ అనేది ఇండియాలో పాస్ అవుతుంది. సో ఇక్కడ డస్ నాట్ పాస్ అంటున్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి మణిపూర్. రైట్. సో మిజోరాం వెళ్తుంది, త్రిపుర వెళ్తుంది, రాజస్థాన్ వెళ్తుంది, మణిపూర్ గుండా అయితే వెళ్ళదు. ద లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఆర్. సో ఆవర్తన పట్టిక యొక్క అతి తక్కువ రియాక్టివ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటివి? మూలకాలు అడుగుతున్నారు ఇక్కడ, అంశాలు కాదు. అదే తక్కువ రియాక్టివ్ మూలకాలు ఏవి అని అడుగుతున్నారు పీరియాడిక్ టేబుల్లో. సో మనకి పీరియాడిక్ టేబుల్లో చాలా రకాల ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మనకి ట్రాన్సిషన్ మెటల్స్ అని, నోబెల్ గ్యాసెస్ అని, ఆల్కలీ మెటల్స్, ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ ఇలా ఉన్నాయి. అయితే వీటిలో ఏవి అన్నిటికంటే చాలా తక్కువగా రియాక్ట్ అవుతాయి అంటే మనకి నోబెల్ గ్యాసెస్. రైట్. సో నోబెల్ వాయువులు అనేవి మనకి చాలా తక్కువగా రియాక్ట్ అవుతాయి అన్నమాట. సో మిగిలినవన్నీ రియాక్షన్ అనేది ఎక్కువగానే ఉంటుంది, నోబెల్ గ్యాసెస్ కి మాత్రం ఎక్కువగా ఉండదు. రైట్. సో నోబెల్ గ్యాసెస్ ఏంటి మనకి? సో అవి మీరు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్, ద బిహూ డాన్స్ ఈజ్ ఎ ఫోక్ డాన్స్ ఫ్రమ్ ద ఇండియన్ స్టేట్స్ ఆఫ్. సో బిహూ డాన్స్ అనేది భారతదేశం యొక్క ఏ రాష్ట్రాలకి చెందినటువంటి జానపద నృత్యం అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? బిహూ డాన్స్ వచ్చేసి అస్సాం. సో మనం చాలా క్వశ్చన్స్ చూసాం స్టాటిక్ జీకేలో ఫోక్ డాన్సెస్ మీద. సో అస్సాం చెందినటువంటి ఫోక్ డాన్స్ ఏది అంటే మనకి బిహూ డాన్స్. రైట్. సో నెక్స్ట్ వన్, హౌ మెనీ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ డస్ అన్ ఆక్సిజన్ ఆటమ్ హ్యావ్. సో ఆక్సిజన్ అణువుకి ఎన్ని వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి? రైట్. సో ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి ఆక్సిజన్ కి అంటే 6 ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ వన్, హూ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో భారతదేశం యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు? సి రాజగోపాలాచారి. సో ఇతనే మనకి చివరిగా ఉన్నటువంటి గవర్నర్ జనరల్. సో ఫస్ట్ చివరిగా ఉన్నటువంటి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి గారు అయితే ఫస్ట్ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. రైట్. సో నెక్స్ట్ వన్, విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ వాటర్ ప్యూరిఫికేషన్. సో వాటర్ ని శుద్ధి చేసే ప్రక్రియని ఏ ప్రక్రియ వాడతారు? వాటర్ ప్యూరిఫికేషన్ కి యూజ్ చేసేటటువంటి ప్రాసెస్ ని ఏమంటారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి రివర్స్ ఆస్మోసిస్. సో రివర్స్ ఆస్మోసిస్ ద్వారా మనకి వాటర్ ని శుద్ధి చేయడం జరుగుతుంది. హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్. సో ఇంగ్లీష్ ఛానల్లో ఈత కొట్టినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి అరతి సాహా. సో తను ఈత కొట్టినటువంటి మొదటి భారతీయ మహిళ అన్నమాట ఇంగ్లీష్ ఛానల్లో. రైట్. సో అది కూడా 1959లో ఆవిడ ఇది సాధించడం జరిగింది మొట్టమొదటి మహిళగా. ఓకే. సో రిమైనింగ్ శిఖా టాండన్, రూపాలి రేపల వీళ్ళు కూడా మనకి స్విమ్మర్సే. నెక్స్ట్ వన్, ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ వాజ్ లాంచ్డ్ బై. సో అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించింది ఎవరు? సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, ఈ సోలార్ అలియన్స్ ని ప్రారంభించింది ఎవరు అంటే మనకి నరేంద్ర మోదీ గారు 2015లో దీన్ని లాంచ్ చేశారు. ఓకే. సో దానికి సంబంధించి మనకి ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ అనేది మనకి రీసెంట్ గా జరిగింది. సారీ, సెప్టెంబర్ 8, 2020 రోజున మనకి దీనికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ సమిట్ అనేది మనకి సెప్టెంబర్ 8, 2020 జరిగిందనమాట. ఓకే. సో నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎథిక్స్ ఆఫీసర్ ఆఫ్ బీసీసీఐ. సో బీసీసీఐ యొక్క ఎథిక్స్ ఆఫీసర్ గా ఎవరు నియమించబడ్డారు? ఈ క్వశ్చన్ మనకి 2015 సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఓకే. సో అప్పట్లో నియమించినటువంటి వ్యక్తి వచ్చేసి జస్టిస్ ఏపీ షా గారిని ఎథిక్స్ ఆఫీసర్ గా నియమించారు. సో ప్రెసెంట్ ఉన్నటువంటి ఎథిక్స్ ఆఫీసర్ ఎవరు అంటే మనకి జస్టిస్ డికే జైన్. రైట్.
సో ప్రెసెంట్ ఉన్నటువంటి పర్సన్ ఇతను 2019లో నియమించారు. సో ఇది వచ్చేసి 2015 క్వశ్చన్. అప్పట్లో ఉన్నటువంటి ఎథిక్స్ ఆఫీసర్ ఏపీ షా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ద సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇన్ నవంబర్ 2015 టు ఎస్టాబ్లిష్ ద సెకండ్ ఎయిర్పోర్ట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజన్. సో నేషనల్ క్యాపిటల్ రీజన్లో రెండవ విమానాశ్రయాన్ని స్థాపించడానికి 2015 నవంబర్లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ క్రింది వాటిలో దేన్ని ఆమోదించడం జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి మనకి జవార్. సో జవార్ అనే ప్రాంతాన్ని రెండవ విమానాశ్రయాన్ని స్థాపించడానికి 2015 నవంబర్లో దాన్ని ఆమోదించారనమాట అప్పట్లో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు. సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మనకి రీజనింగ్, అథమెటిక్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఈ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతాయండి. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సాయిల్ సైన్స్ దట్ స్టడీస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాయిల్ ఆన్ లివింగ్ థింగ్? సో ఈ క్రింది వాటిలో జీవుల మీద నేల ప్రభావాన్ని అధ్యయనం చేసేటటువంటి నేల శాస్త్రం ఏది అని అడుగుతున్నారు. సో సాయిల్ సైన్స్ గురించి సంబంధించినటువంటి శాస్త్రం అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటది? ఎడఫాలజీ, రైట్. సో ఎడఫాలజీ అనేది మనకి మెయిన్గా మొక్కలపై నేల ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని మీద ఉంటుందన్నమాట ఈ ఎడఫాలజీ అనేది. నెక్స్ట్ ఆగ్రోబయాలజీ. ఆగ్రోబయాలజీ అంటే మెయిన్గా సాయిల్ సైన్స్ అలాగే మొక్కల యొక్క పోషణ, న్యూట్రిషన్కి సంబంధించింది అనమాట, రైట్. సో మొక్కల యొక్క పోషణ అలాగే పంట ఉత్పత్తికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా మనకి ఆగ్రోబయాలజీకి సంబంధించినటువంటివి. సో డెస్మాలజీ, ఆండ్రాలజీ అనేది మనం ప్రీవియస్ పేపర్లో చూసాము, సెకండ్ పేపర్లో. సో డెస్మాలజీ అంటే లిగమెంట్స్కి సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రం, రైట్. సో ఆండ్రాలజీ అంటే మెయిన్గా మేల్స్కి సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి అలాంటి వాటి అన్నిటిని డిస్కస్ చేసేది ఆండ్రాలజీ. నెక్స్ట్ వన్, ద రేర్ సిబేరియన్ క్రేన్స్ యూజ్డ్ టు బి ఏ రెగ్యులర్ విజిటర్ విచ్ ఈస్ ఆల్సో ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో సాధారణ సందర్శకులుగా ఉండే అరుదైన సైబీరియన్ క్రేన్లు ఎక్కడికి వస్తాయి? ఇది ఆ ప్లేస్ అనేది మనకి ప్రపంచ వారసత్వంగా గుర్తించబడినటువంటి ప్లేస్ అన్నమాట. సో అయితే ఆ ప్లేస్ ఏంటిది? సో ఆన్సర్ వచ్చేసి, సో మనకి సైబీరియన్ క్రేన్స్ అనేవి వస్తూ ఉంటాయి రెగ్యులర్ విజిటర్గా. సో ఎక్కడికి వస్తాయి అంటే మనకి కియోలాడియో నేషనల్ పార్క్. సో కియోలాడియో నేషనల్ పార్క్కి వస్తూ ఉంటాయి. సో ఈ కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడుంది? మనకి రాజస్థాన్లోని భరత్పూర్ ప్రాంతంలో ఉంది. సో ఇది మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అలాగే నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్, ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఒక టైగర్ రిజర్వ్ ప్రాంతం, పులుల సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ వేదాంతంగల్ బర్డ్ శాంచురీ, పక్షుల అభయారణ్యం అంటాము. సో ఇది ఎక్కడ ఉంది మనకి అంటే తమిళనాడులో ఉంది. అలాగే రంగంతిట్టు పక్షుల శాంచురీ ఇది. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకి కర్ణాటక. సో నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ యూరియా అక్కర్స్ ఇన్. సో మనకి యూరియా అనేది ఎలా ఏర్పడుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది, ఏ భాగంలో ఏర్పడుతుంది? మన బాడీలో చూసుకుంటే అంటే మనకి ఎక్కడ ఏర్పడుతుంది? అది మనకి లివర్లో ఏర్పడుతుంది మెయిన్గా, రైట్. సో యూరియా సైకిల్ ద్వారా అన్నమాట. యూరియా లాంటి ఒక తక్కువ విష పదార్థం ఉండేదాన్ని మెయిన్గా అవి లివర్లోకి రావడం జరుగుతుంది, రైట్. సో ఆ లివర్ నుంచి అది ఎక్కడికి వెళ్తుంది? లివర్ నుంచి యూరియా అనేది మన రక్త ప్రవాహకంలో కలిసిపోతుంది అనమాట. రక్తంలో కలిసిపోయి విడుదలయ్యి ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే కిడ్నీస్లోకి వెళ్ళిపోతుంది. సో కిడ్నీస్లోకి మూత్రపిండాల వరకు చేరి ఆ తర్వాత నుంచి మనకి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ యూరియా అనేది యూరిన్ లాగా మనకి బాడీలో నుంచి ఎక్స్క్రీట్ అయిపోతుంది, మూత్రం లాగా, రైట్. సో నెక్స్ట్, ఇన్ ఇండియా స్పేస్ అప్లికేషన్ సెంటర్ SAC ఈజ్ లొకేటెడ్ ఎట్. సో స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది మనకి అహ్మదాబాద్లో ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ వాజ్ ఆల్సో కాల్డ్ బ్లాక్ పగోడా బై యూరోపియన్ సైలర్స్? సో కింది వాటిలో ఏ దేవాలయాల్ని యూరోపియన్ నావికులు బ్లాక్ పగోడా అని కూడా పిలిచారు? సో ఆన్సర్ ఏంటి? మనకి బ్లాక్ పగోడా అనే దాన్ని దేన్ని పిలిచారు అంటే కోనార్క్ టెంపుల్ని.
సో సన్ టెంపుల్, సూర్య దేవాలయం ఎక్కడుంది? ఇది మనకి ఒడిస్సాలో ఉంది. రైట్. సో ఒడిస్సాలోని సూర్య దేవాలయాన్ని కోనార్క్ టెంపుల్ అంటారు. మెయిన్గా దీన్ని యూరోపియన్ నావికులు బ్లాక్ పగోడా అని పిలిచారు. నెక్స్ట్ జగన్నాథ టెంపుల్, ఇది కూడా మనకి ఒడిస్సాలో ఉంది. సో మెయిన్గా పూరి ప్లేస్లో ఉంది. బ్రహ్మేశ్వర టెంపుల్, ఇది భువనేశ్వర్, ఇది కూడా ఒడిస్సా. అలాగే ముక్తేశ్వర్ టెంపుల్, ఇది కూడా భువనేశ్వర్లో ఉంది. సో ఇది కూడా ఒడిస్సాలో ఉంది. సో ఇవన్నీ కూడా ఒడిస్సా టెంపుల్స్ అండి. సో మెయిన్గా మనకి సూర్య దేవాలయం ఎక్కడుంది అంటే మనం కోనార్క్ టెంపుల్, సన్ టెంపుల్ ఒడిస్సాలో కోనార్క్లో ఉంది. రైట్. సో కోనార్క్ అనే ప్లేస్ కూడా ఒడిస్సాలోనే ఉంది. ద పోలియో వ్యాక్సిన్ వాజ్ డెవలప్డ్ బై, సో పోలియో వ్యాక్సిన్ ఎవరు అభివృద్ధి చేశారు మనకి? ఆన్సర్ జోనాస్ సాల్క్. రైట్. సో జోనాస్ సాల్క్ 1955లో ఈ వ్యాక్సిన్ ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ టైంలో 1955లో ఫస్ట్ టైం యూజ్ చేశారు. సో నెక్స్ట్ వన్, సో మిగిలిన వాళ్ళందరూ తెలుసు కదా మీకు సైంటిస్టులు, ఐజాక్ న్యూటన్ లాస్, అలాగే మారీ క్యూరీ, మనకి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి. రైట్. సో నెక్స్ట్ వన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఐన్స్టీన్ తెలుసు కదా. సో వీళ్ళంతా కూడా. నెక్స్ట్ వన్, ఇన్ హిస్ విజిట్ టు యూకే ఇన్ November 2015, Prime Minister Shri Narendra Modi unveiled the statue of which Indian philosopher and reformist? సో 2015 నవంబర్లో యూకే పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ భారతీయ తత్వవేత్త మరియు సంస్కరణవాది అయినటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించారు? సో లండన్లో అంటే యూకే పర్యటన జరిగినప్పుడు నరేంద్ర మోదీ గారు అక్కడ ఒక విగ్రహాన్ని ఆవిష్కరించారు 2015 నవంబర్లో. ఎవరు ఆ విగ్రహం? ఎవరిది అంటే మనకి బసవేశ్వర. సో ఇతను అనమాట. సో ఇతను 12th century ఫిలాసఫర్, సోషల్ రిఫార్మిస్ట్ అనమాట ఇతను. రైట్. సో ఇతని విగ్రహాన్ని అక్కడ థేమ్స్ నది ఒడ్డున ఆవిష్కరించడం జరిగింది నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్, దయానంద సరస్వతి. సో ఈయన ఆర్య సమాజ ఫౌండర్, ఆర్య సమాజాన్ని స్థాపించిన వ్యక్తి. అలాగే ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్లోగన్ ఏంటి మనకి? బ్యాక్ టు వేదాస్, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు మరలండి అని. నెక్స్ట్ వినోబా భావే. సో వినోబా భావే వచ్చేసి భూదాన ఉద్యమం రూపకర్త అనమాట. భూదాన ఉద్యమం రూపకర్త మెయిన్గా. నెక్స్ట్ స్వామి వివేకానంద అంటే మీకు తెలిసిన వాళ్ళే, రామకృష్ణ మిషన్ స్థాపించిన వ్యక్తి. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ ద రివర్ ఇండస్ నాట్ ఫ్లో? సింధు నది అనేది ఈ క్రింద ఏ దేశాల్లో ప్రవహించదు? సో ఫస్ట్ మనం ఎక్కడ ప్రవహిస్తుంది అని తెలుసుకుంటే, ఇది ఎక్కడ ప్రవహిస్తుంది? ఈ 3 కంట్రీస్లో ప్రవహిస్తుంది, ఇండియా, చైనా, పాకిస్తాన్. ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్లో ప్రవహించదు. The metal detectors that people walk through at airports operate on. సో మెటల్ డిటెక్టర్స్ ఉన్నాయి కదా మనకి విమానాశ్రయాల్లో, ప్రజలు నడిచేటటువంటి మెటల్ డిటెక్టర్స్ అన్నమాట. సో మెటల్స్ ఉన్నాయా లేవా అని ఒక డిటెక్టర్ ఉంటుంది, దాని లోపలికి వెళ్తారు. సో అప్పుడు అది డిటెక్ట్ చేస్తుంది. సో అది మనకి ఏ లా ద్వారా నడుస్తుంది, ఏ దాని ద్వారా, ఏ సూత్రం ద్వారా పనిచేస్తాయి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఫారడేస్ లాస్. రైట్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద పీక్ స్కేల్డ్ బై ఇండియన్ మౌంటైనీర్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ స్పిట్ వ్యాలీ ఇన్ 2015? సో 2015లో హిమాచల్ ప్రదేశ్ యొక్క స్పిటి వ్యాలీలో భారతీయ పర్వతారోహకులు ఎక్కినటువంటి శిఖరం పేరేంటి అని అడుగుతున్నారు. సో 2015లో అనమాట ఇది జరిగింది. సో ఒక 2 వ్యక్తులు ఎక్కడం జరిగింది. ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే అర్జున్ వాజ్పేయి ఒకరు, నెక్స్ట్ భూపేష్ కుమార్ ఒకరు. రైట్. సో ఈ 2 వ్యక్తులు 2015లో మొదటిసారిగా అనమాట ఈ హిమాచల్ స్పితి వ్యాలీ అనేది ఎక్కడం జరిగింది. సో అక్కడ ఏ మౌంటైన్ ఎక్కారు వాళ్ళు అంటే మౌంట్ కలాం. సో ఆన్సర్ వచ్చేసి మౌంట్ కలాం. Who is the only woman to have won Nobel Prize twice in physics and chemistry? సో ఏ మహిళ భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో 2 సార్లు నోబెల్ బహుమతి పొందినటువంటి ఏకైక మహిళ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి? ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో తీసుకున్నటువంటి ఒకే ఒక పర్సన్, అది కూడా మ్యారీ క్యూరీ. రైట్. సో ఒకటి ఫిజిక్స్ వచ్చేసి మనకి 1903లో తీసుకుంటే,
కెమిస్ట్రీలో 1911లో తీసుకోవడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద టీమ్ హూ ఇన్వెంటెడ్ ద ఆటమ్ బాంబ్? ఆటమ్ బాంబ్ కనుగొన్న బృందంలో ఈ క్రింది వారిలో ఎవరున్నారు? సో ఎవరున్నారు అంటే మనకి సో ఆన్సర్ వచ్చేసి జూలియస్ ఓపెన్ హీమర్. సో ఈ వ్యక్తి ఆటమ్ బాంబుని కనుగొన్న వాళ్ళ బృందంలో ఉండడం జరిగింది. రిమైనింగ్ పర్సన్స్ చూస్తే ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ జాన్ డాల్టన్, సో ఇతను ఒక కెమిస్ట్రీ పర్సన్. సో ఇతను మనకి కెమిస్ట్రీలో అటామిక్ థియరీ అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ బ్యాడ్మింటన్ హ్యావ్ ఇట్స్ అఫీషియల్ డెబ్యూట్ ఎట్ ఇన్ ఒలింపిక్స్? ఏ సంవత్సరంలో బ్యాడ్మింటన్ ఒలింపిక్స్ లో అధికారికంగా ప్రవేశించడం జరిగింది? ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ అనేటటువంటి క్రీడ అధికారికంగా ప్రవేశించిన సంవత్సరం ఏది? సో ఆన్సర్ వచ్చేసి మనకి 1992 అండి. ఈ టైంలో మనకి అధికారికంగా వచ్చింది. ఆ టైంలో మనకి ఫుల్ టైమ్గా రావడం జరిగింది. అంటే మెన్స్ సింగిల్స్ అని ఉమెన్స్ సింగిల్స్ అని చెప్పి ఆ టైంలోనే ఫస్ట్ టైం 1992లో అధికారికంగా ప్రవేశించింది. అండ్ 1972లో ఫస్ట్ ప్రవేశించింది కానీ బట్ అది అఫీషియల్ డెబ్యూట్ కాదు. రైట్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్ నేమ్ ఫర్ ద ఫస్ట్ కంప్యూటర్ వైరస్ ఫర్ ఎంఎస్ డాస్? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, మొదటి కంప్యూటర్ వైరస్ యొక్క పేరేంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బ్రెయిన్. రైట్. సో అది మనకి ఇండస్ట్రీ స్టాండర్డ్ నేమ్ అన్నమాట. అది కూడా 1986లో దీన్ని కనుగొనడం జరిగింది. Which of the following articles of the Constitution of India has the provisions relating to financial emergency? భారత రాజ్యాంగంలోని కింది వాటిలో ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి ఆర్టికల్ నిబంధన ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో మనకి పాలిటీలో చూస్తే నేషనల్ ఎమర్జెన్సీ అని, అలాగే నెక్స్ట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అని, అలాగే ప్రెసిడెంట్స్ రూల్ అని చెప్పి ఇలాంటి ఎమర్జెన్సీస్ అనేవి ఉన్నాయి. రైట్. సో అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, నెక్స్ట్ రాష్ట్రపతి పాలన, నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ మూడింటికి సంబంధించిన ఆర్టికల్ ఏంటివి అంటే ఫస్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చేసి మనకి 352, ప్రెసిడెంట్స్ రూల్ వచ్చేసి 356 అండ్ లాస్ట్ వన్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏంటి 360. సో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 360 అండి. రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఆర్టికల్ 148 ఇది మనకి కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి సంబంధించినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ 143 ఏంటి మనకి రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాని కోరొచ్చు అనమాట కొన్ని వాటిల్లో. రైట్. సో నెక్స్ట్ వన్ ఆర్టికల్ 72 ఏంటి మనకి ఆర్టికల్ 72 ప్రెసిడెంట్ యొక్క క్షమాభిక్ష అధికారాలు. రైట్. సో మనకి పార్డన్ అని చెప్పి ఈ విధంగా కమ్యూటేటరీ ప్రైవ్ ఇలాంటి క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్ మనకి ఆర్టికల్ 72. ద లాస్ట్ కింగ్ ఆఫ్ ద చోళా డైనాసిటీ వాస్. సో చోళా రాజవంశం యొక్క చివరి రాజు ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి చివరి రాజు ఎవరు అంటే రాజేంద్ర చోళ 3. రైట్. సో రాజేంద్ర చోళ 3 అండి. చోళ 1 ఉన్నాడు, 2 ఉన్నాడు, 3 వచ్చేసి మనకి ఇతను చివరి వాడు అనమాట, లాస్ట్ వాడు. అయితే మనకి మొదటి వాడు ఎవరు? సో రాజేంద్ర చోళుల్లో మనకి అసలు చోళ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే విజయాలయ చోళ. సో విజయాలయ చోళ ఇతను చోళ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ రాజరాజ చోళ 3. సో రాజరాజ చోళ 3 అలాగే కులుతోంగ చోళ 3. రైట్. సో కులుతోంగ చోళ 3 యొక్క బిరుదు వచ్చేసి సంకం తవిర్త. సో ఇతను పన్నులను రద్దు చేశాడనమాట ఆ టైంలో, అందుకని అతనికి బిరుదు సంకం తవిర్త అనే బిరుదు రావడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఇతని గురించి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విశాఖపట్నం ఓడరేవు ఉంది కదా మనకి, ఆ ఓడరేవుని నిర్మించింది ఎవరు అంటే ఈ కులుతొంగ చోళ అనమాట. అండ్ నెక్స్ట్ రాజరాజ చోళ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ డెల్ట్ విత్ ఇన్ ద 6th schedule of the constitution that deals with the administration and control of the areas? సో అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ఏరియాస్ అంటే ప్రాంతాల పరిపాలన మరియు నియంత్రణతో వ్యవహరించే రాజ్యాంగం యొక్క 6th షెడ్యూల్లో ఈ క్రింది రాష్ట్రాల్లో ఏది లేదు, ఏ రాష్ట్రం లేదు అని అడుగుతున్నారు. సో మెయిన్గా మనకి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్ ద ఏరియాస్కి సంబంధించి
సిక్స్త్ షెడ్యూల్ ఏంటి మనకి ట్రైబల్ ఏరియాస్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇది, రైట్. సో గిరిజన తెగలకు సంబంధించింది. అయితే దాంట్లో కొన్ని రాష్ట్రాలనే ఉంచారు, 4 రాష్ట్రాలని. ఆ 4 రాష్ట్రాలు ఏంటి మనకి? అస్సాం, మేఘాలయ, త్రిపుర, నెక్స్ట్ మిజోరాం, రైట్. సో మేఘాలయ, మిజోరాం, ఇవి ఈ 4 రాష్ట్రాలను మాత్రమే ఉంచారు. సో ఇక్కడ లేనటువంటి రాష్ట్రం ఏంటి? నాగాలాండ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి నాగాలాండ్. సో అది కూడా ఆర్టికల్ 224 ఆర్టికల్ ప్రకారం ఈ సిక్స్త్ షెడ్యూల్లో ఓన్లీ 4 స్టేట్స్ ఉన్నాయి. అవి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ 4 స్టేట్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఏరియాస్నే అది డీల్ చేస్తుంది అనమాట, రైట్. సో ఇవండి టోటల్గా మనకి ఈ పేపర్ 3 ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ పేపర్ 3. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ పీడిఎఫ్ కోసం. సో థ్యాంక్ యూ.